హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ కేక్ అనేది నేను మీకోసం చేసి చూపిస్తాను. ఫస్ట్ దానికోసం అయితే ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 3 బనానాస్ తీసుకున్నాను. యాక్చువల్గా బనానాస్ అనేవి పండినవి తీసుకోండి. పండినవి అయితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా, ప్లస్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ నా దగ్గరవి పండినవి లేవని ఇక్కడ నేను నార్మల్ బనానాసే తీసుకున్నాను. సో ఆ బనానాస్కి ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. యాక్చువల్గా కేక్స్ అంటే ఎప్పుడు కూడా ఎక్కువ మైదా, షుగర్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు కదా. ఆ రెండు కూడా పిల్లలకి హెల్దీ కాదు కాబట్టి కొంచెం అలా అని పాపం పిల్లలకి మ్యాక్సిమం అందరికీ కూడా కేక్ నచ్చుతుంది కదా. సో అందుకోసం అని వాళ్ళ కోసం కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామనుకోండి, వాళ్ళకి నచ్చిన కేక్ చేసినట్లు ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటారు. సో ఇప్పుడు ఈ 3 బనానాస్ని కూడా బాగా మెత్తగా అనేది మ్యాష్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి అంతా కూడా మెజరింగ్ కప్పు ఒకటే యూజ్ చేయండి. అంటే ఏదైనా ఏం తీసుకున్నా కూడా కరెక్ట్గా మెజర్ చేసి తీసుకోండి. దీంతో నేను ఒక 1/2 కప్పు వరకు ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు రిఫైండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, స్మెల్ లేనిది ఉంటుంది కదా ఆ రిఫైండ్ ఆయిల్. బట్ నెయ్యి అనేది చాలా హెల్దీ అండ్ దానికి తోడు నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి నెయ్యి చాలా ఉందని నేను నెయ్యి తీసుకున్నాను 1/2 కప్పు. అండ్ దాంతోపాటు 1/2 కప్పు తేనె తీసుకుంటున్నాను. సో ఒరిజినల్ తేనె ఉంటుంది కదా, ప్యూర్ తేనె అది. సో మనం ఇక్కడ షుగరు అట్లాంటిది ఏమీ యూజ్ చేయట్లేదు. మనం తీసుకునే బనానాస్ అండ్ ఈ తేనె, ఈ రెండింటి వల్ల కేక్ అనేది స్వీట్నెస్ వస్తుంది. సో ఇవి 3 కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. సో మీరు బీటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా ఇట్లా గరిటెతో అయినా మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దాని తర్వాత దీనిలో నేను ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్ వేసుకోవటం ప్రాబ్లం అనుకుంటే స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఇక్కడైతే నేను ఒక ఎగ్ వేసుకొని దీన్ని కూడా మంచిగా బీట్ చేసేసుకోండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది, కంటెంట్ ఉంది అని అనిపిస్తే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, హెల్దీ కుకింగు, ట్రావెలింగు ప్రతిదీ కూడా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి మన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి. ఓకేనా. సో ఎగ్ వేసుకున్న తర్వాత కేక్ అంటే కంపల్సరీ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఈ 2 వేసుకోవాలి కదా. సో ఆ 2 వేసుకున్నాక నేను కొంచెం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ కానీ ఏదైనా. దాని తర్వాత ఇక్కడ నేను మనం 1/2 కప్పు తీసుకున్నాం కదా అవన్నీ. సో దానికి డబల్ 1 కప్ అనేది నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో గోధుమ పిండిని ఇట్లా కొంచెం జల్లించి తీసుకున్నాం అనుకోండి, మేబీ దానిలో ఏదన్నా కొంచెం చిన్న బూజు, పురుగు అలాంటివి ఉంటాయి కదా. సో అలా అవేమీ లేకుండా ఉంటుంది. సో అట్లా కొంచెం జల్లించి తీసుకోండి. దాని తర్వాత నేను 1/2 కప్పు వరకు కూడా కోకో పౌడర్ వేసుకున్నాను. 1/2 కప్పుకి కొంచెం తక్కువ కోకో పౌడర్. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది అనుకోండి, పిల్లలకు కొంచెం ఇష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి నార్మల్గా కేక్ బ్యాటర్ ఎట్లా అంటే ఇలా గరిటె జారుగా వస్తుంది కదా. సో ఇదైతే అట్లా రాదండి. సో అంత లూజ్గా అయితే ఏముండదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. యాక్చువల్గా దీంతో కప్ కేక్స్ కానివ్వండి, మఫిన్స్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. అండ్ మంచిగా కప్ కేక్స్ చేసుకున్నాం అనుకోండి, డైలీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఒకటి బాక్స్లో పెట్టేయచ్చు, లేదు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా ఒకటి ఇచ్చేయచ్చు. బట్ నా దగ్గర ఏంటంటే ఆ కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా, ఆ లైనర్స్ లేదు. అది ఉంటే మీరు హ్యాపీగా దీన్ని కప్ కేక్స్ లాగా చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. దాని తర్వాత నేను కప్ కేక్ లేదని చెప్పాను కదా లైనర్స్, నేను అందుకే నార్మల్
నార్మల్ కేక్ లాగా చేసుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ కేక్ బౌల్ తీసుకొని నేనైతే బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్ వేసుకోండి, లేదు అంటే అడుగున కొంచెం గీ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసిన తర్వాత దాని మీద కొంచెం గోధుమ పిండి అది వేసేసుకోండి. దాని తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ కేక్ బ్యాటర్ అంతా వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చెప్పాను కదా, ఇది నార్మల్ కేక్ బ్యాటర్ లాగా లూజ్గా స్ప్రెడ్ అయిపోదు, మనం కొంచెం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, గరిటెతో అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అంతా కూడా, మధ్యలో ఎలాంటి లమ్స్ అట్లాంటి ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా. ఎప్పుడు చేసే రొటీన్ కేక్స్ లాగా కాకుండా డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. సో కొంచెం చేంజెస్ చేసుకొని హ్యాపీగా అన్నీ తినొచ్చు. కొంచెం హెల్దీగా ఉండాలి అంటే ప్రతిదీ మానేయక్కర్లేదండి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అది పిల్లలకైనా సరే మనకైనా సరే. సో దాని తర్వాత కొంచెం ఒకసారి ట్యాప్ చేసుకున్నాం అనుకోండి, ఎట్లాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ అయిపోతుంది. దాని తర్వాత నేను కొంచెం దీని మీద క్యాష్యూ యాడ్ చేసుకుంటున్నాను. సో గార్నిష్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. ఏవి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేనైతే కొంచెం క్యాష్యూ అనేది చిన్న చిన్న పలుకులాగా కట్ చేసి వేసుకుంటున్నా. దాని తర్వాత కొంచెం చాకో చిప్స్, లేదు ఇవి వద్దు అనుకుంటే మన దగ్గర నట్స్ ఉంటాయి కదా, ఇవి పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి సీడ్స్ ఉంటాయి కదా, మీరు అలాంటి సీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే టూటీ ఫ్రూటీ ఉంటుంది, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. సో గార్నిష్ ఎలా చేసుకుంటారు అన్నది మీ ఇష్టము, సో మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆ స్టవ్ అనేది బాండీ అనేది ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది ప్లేస్ చేసి ఇంకా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి అరౌండ్ ఒక 30 to 40 మినిట్స్ అనేది మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి, మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు మిడిల్లో కావాలి అంటే మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండండి ఒకసారి, కొంచెం కుక్ అయిందా లేదా అనేసి. చూడండి ఇక్కడ టైం అయితే అయిపోయింది. సో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇట్లాంటి ఫోర్క్ ఉందనుకోండి, దాన్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని చూసుకోండి, లేదు అంటే టూత్ పిక్ ఉన్నా కూడా ఒకసారి మనం గుచ్చి చూసామంటే దానికి ఏమీ అంటుకోలేదంటే కేక్ అనేది బాగా కుక్ అయిపోయింది. సో మన ఫోర్క్ ఏమి అంటుకోలేదు కాబట్టి నేను ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూడా కూల్ అవ్వాలండి. కేక్ ఎప్పుడు కూడా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిష్ అవుట్ చేస్తేనే మధ్యలో ఎలాంటి బ్రేక్స్ లేకుండా మంచిగా అనేది మౌల్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి డిష్ అవుట్ చేస్తుంది. జస్ట్ ఏదో ఊరికే ట్యాప్ చేస్తుంది కానీ ట్యాప్ చేయక్కర్లేదండి. మంచిగా కరెక్ట్గా అన్ని ప్రాసెస్ ప్రకారం చేసామంటే అది హ్యాపీగా ఇట్లా డిష్ అవుట్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. సో వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు కేక్ కట్ చేయడం కోసం. అలా కొట్టుకునే ప్రాసెస్లో అయితే లాస్ట్ క్లిప్ అయితే అంత ఎక్కువ అయితే క్యాప్చర్ చేయలేదు. సో చూసారు కదా, కట్ చేసి ఒక పీస్ తీసుకున్నారు, ఆ కట్ చేసే దగ్గరే కొట్టుకున్నారు. సో అందుకే అది లాస్ట్ అనేది నేను ఎక్కువ క్యాప్చర్ చేయలే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉంది టేస్ట్ అనేది డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.